వెల్కమ్ టు కథాలోకం. హాయ్ చిన్నారులు, స్వాగతం సుస్వాగతం అందమైన కథాలోకంలోకి. ఇక్కడ మాట్లాడే జంతువులు, తెలివైన పిల్లలు, మంచి నీతులు నేర్పే కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆలస్యం ఎందుకు, మన కళల కథల ప్రపంచంలోకి రండి. కథ మొదలు పెడదాం. అనగనగనగా ఒక అందమైన అడవిలో ఒక గొప్ప బలమైన సింహం ఉండేది. అది అడవిలో రాజులా గర్వంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు సింహం అలసిపోయి ఒక చెట్టు కింద గాఢంలోకి వెళ్ళిపోయింది. అప్పుడే ఒక చిన్న తుంటరి ఎలక అక్కడికి ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్త. ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చిన ఎలుక నిద్రపోతున్న సింహం జూలుతో ఆడుకోసాగింది. ఎలుక అలజడికి గాఢ నిద్రలో ఉన్న సింహానికి మెలకువ వచ్చింది. నిద్రలేసిన సింహం, ఆహా, నన్నెవరు లేపారు? ఆ చిట్టెలుక నువ్వా నన్ను నిద్రలేపింది? నిన్నిప్పుడే తినేస్తాను. భయపడిన ఎలుక కోపంగా సింహం తన పెద్ద పంజాతో ఎలుకను పట్టుకుంది. ఆహాహాహా, మనసులోని నవ్వుకున్న సింహం, ఈ చిట్టెలుక నాకు సహాయం చేస్తుందా అని. నీలాంటి చిన్న ఎలుక నాకు సహాయం చేయడమా? సరే పో, నువ్వు చిన్నదాని కాబట్టి వదిలేస్తున్నాను. ఎలుక సంతోషంగా అక్కడి నుంచి పారిపోయింది. కొంతకాలం తర్వాత అడవిలో వేటగాళ్ళు అక్కడక్కడ అడవి జంతువులను పట్టుకోవడానికి ఉచ్చులను వేశారు. ఆ ఉచ్చులో సింహం అనుకోకుండా చిక్కుకుంది. అప్పుడు ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. అటుగా వెళ్తున్న ఎలుక అది విని ఎలుక తన చిన్న పళ్ళతో వలతాలను కొరికి కొరికి వలను తెంపింది. అంతే, వల తగ్గిపోయింది. సింహం స్వేచ్ఛను పొందింది. సింహం వెంటనే కృతజ్ఞతతో ఎలుకతో, నిన్ను తక్కువ అంచనా వేశాను ఎలుక, నువ్వు నిజంగా నా ప్రాణాలు కాపాడావు. పిల్లలు, ఈరోజు కథ మీకు నచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కొత్త కథలు, మంచి నీతులు ఈ కథాలోకంలో మీకోసం ఎదురు చూస్తున్నాయి. మళ్ళీ ఇంకో అద్భుతమైన మంచి కథలు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ చిన్నారు.